నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు ఎస్ఐఎం ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి నేషనల్ కెరియర్ సర్వీస్ ఎన్ఎస్సిఎస్ కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఆర్సి స్థాయిలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ మేళాకు మొత్తం 220 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 80 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డిఎస్డిఓ డాక్టర్ పి లోక్మాన్, ఎంప్లాయ్మెంట్ ఎం కిషోర్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ సి చేడుకొండలు, స్కిల్ హబ్ ఇన్ఛార్జి డాక్టర్ కె నాగభూషణ్ రెడ్డి, జేకేసీ కోఆర్డినేటర్ టి సంజయరాణి పాల్గొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి వేసవి వడగాల్పులు, వర్క్ ఫ్రం హోమ్, ఈకేవైసీ, పీజీఆర్ఎస్, ఆధార్ నమోదు, మిస్సింగ్ సిటిజన్స్, మనమిత్ర తదితర అంశాలపై మండలాల వారీగా జిల్లా మున్సిపల్ మండల స్థాయి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం ఎండ తీవ్రత దృష్ట్యా వడగాల్పుల బారిన పడకుండా ఉపాధి హామీ కార్మికులు ఉదయమే పనులు చేపట్టాలని అన్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. అమరావతిలో మే 2న జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు దుగ్గిరాల మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణ కూటమి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీ కార్యక్రమం విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు ముఖ్య పాత్ర పోషించాలని అన్నారు. ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు. దుగ్గిరాల మండలం నుంచే అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అసెంబ్లీలో అడ్డగోలు తీర్మానాలు చేసి శాసన మండలిలో 3 తీర్మానాలు చేసిందని ఆరోపించారు. పోడూరు మండలం పెనుమదం గ్రామ పెద్దపేట కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ నిమిత్తం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 సిమెంట్ బస్తాలను అందజేశారు. ఆ కాలనీ పెద్దలు మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి సాయం చేయమని కోరారు. అందులో భాగంగా మంగళవారం ఫౌండేషన్ సభ్యులు సిమెంట్ బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత పెద్దలు మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వీరవాసర మండలం చింతలకోటి గరువు ఉమా చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కొనితవాడ గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరాజు, సుబ్బరాజు పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఏ పని చేస్తుంటే ఆ పనిపై పూర్తి ఏకాగ్రత ఉంచి ఆ పని చేయడమే జ్ఞానమని అన్నారు. పత్రిజీ ప్రబోధించిన జ్ఞాన సాధన, రమణ మహర్షి మౌన సాధనల ద్వారా మాట మీద ఎరుకను కలిగి ఉండడం అలవాటు అవుతుందని అన్నారు. అందరి చేత శ్వాస మీద ధ్యాస జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ సుఖం, సంతోషం, ఆనందం వాటి అర్థాలను వివరించి దేవాలయాల్లో జ్ఞానాన్ని మూడింతల శక్తివంతమని తెలిపారు. కార్యక్రమంలో కానుకొల్లు ప్రకాశ్రావు, అడ్డాల వెంకటేశ్వరరావు, కొల్లేపల్లి సాంబయ్య, చాముండేశ్వరి, ఇందిరాభవాని, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు కేంద్రం నుండి అరుదైన గౌరవం దక్కింది. వియత్నాంలోని హుయిమిస్ నగరంలో మే 1 నుండి 6వ తేదీ వరకు జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమానికి భారతదేశం నుండి బుద్ధ భగవాని పవిత్ర అవశేషాలను ప్రదర్శించే నిర్వహణ బాధ్యతలను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు అప్పగిస్తూ పిఎంఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుని పవిత్ర ఆస్తికలు, అవశేషాలు పటిష్ట భద్రత నడుమ న్యూఢిల్లీ నుండి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ హెలికాప్టర్ లో తీసుకువెళ్లనుంది. బౌద్ధమత అనుచరులు ఎంత పవిత్రంగా భావించే బుద్ధ భగవాన్ అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హోచిమిస్ నగరంలో ప్రదర్శించనుంది. తద్వారా వియత్నాం, భారతదేశ బౌద్ధ సమాజాలు ప్రజల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రహదారి భద్రత, వాహన చోదక నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా రహదారి ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని, ఆ మేరకు తదుపరి సమావేశం నాటికి శాఖల వారీగా నివేదికలతో రావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రతా సంఘ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం మాజీ శాసనసభ్యులు వైసీపీ పార్టీ ఉమ్మడి మాజీ జిల్లా అధ్యక్షులు దివంగత కుడుపుడి చిట్టబ్బాయి 4వ వర్ధంతి కార్యక్రమం అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ర్యాలీగా వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు. కార్యక్రమానికి హాజరైన వైసీపీ పార్టీ అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అన్ని వర్గాల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి చిట్టబ్బాయిని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లబొన్న శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరీదేవి, రెడ్డి సత్యనాగేంద్రమణి, చిట్టబ్బాయి కుమారుడు భరత్ భూషణ్, శైలజ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెగూడెం పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ ఎస్కే జబ్బీర్ ఈగల్, టీముకు చెందిన ఆర్ఎస్ఐ నేతృత్వంలో జాతీయ రహదారిలో దేవరిపల్లి నుండి తల్లడవిల్లి రహదారిలో మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ వద్ద 2 వాహనాల నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5 వ్యక్తులను మనం దొరచంద్ర, ఈపు ధనరాజు, బొంతు దుర్గా సతీష్, కుడితి చిన్న, నాయుడు రాజ్యంలను పట్టుకున్నారు. 12 ప్లాస్టిక్ బస్తాల్లో 394.795 కేజీల గంజాయి, 189 ప్యాకెట్లు పట్టుకున్నారు. 2 వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 39,47,950 రూపాయలు అంచనా వేశారు. ఈగల్ టీం ఏఎస్ఐ ఎస్వి సంపత్ కుమార్, రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మానవ జీవితంలో అర్థం చేసుకోవలసినవి తప్ప బాధపడాల్సినవి ఏమీ లేవు. మేడం క్యూరీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.